ఇక హైదరాబాద్లో సినీ నిర్మాతల ఇళ్లలో జరుగుతున్న ఐటీ సోదాల్లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు రవిశంకర్, నవీన్లను విచారించారు ఐటీ అధికారులు. పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలు రాబట్టినట్లు గుర్తించారు. పుష్ప 2 మూవీ వసూళ్లకు తగ్గట్లు పన్ను చెల్లింపులు జరగలేదని కూడా నిర్ధారించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలను ఇంకా పరిశీలిస్తున్నారు. అలాగే నిర్మాత దిల్ రాజు ఇల్లు, కూతురు హన్సితారెడ్డి, సోదరుడు నరసింహారెడ్డి, నిర్మాత శిరీష్ ఇళ్లలో రెండవ రోజు ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. భారీ బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమా ఆదాయ వ్యయాలపై విచారణ జరుపుతున్నారు. సంక్రాంతికి వస్తున్న మూవీ వారంలో 203 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా గుర్తించారు. వచ్చిన లాభాలకు చెల్లించిన పన్నులకు భారీ వ్యత్యాసం ఉన్నాయని తేల్చారు ఐటీ అధికారులు. ఇటు డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి దిల్ రాజు నివాసం నుంచి మా ప్రతినిధి సుస్మిత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుస్మిత, చెప్పండి, ఐటీ రైట్స్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కవిత, మనం చూస్తున్నాము 29 గంటలుగా కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి సినీ నిర్మాత దిల్ రాజు నివాసంలో, అలాగే దర్శకుడు సుకుమార్ నివాసంలో కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నట్టు కూడా సమాచారం అవుతుంది. అయితే ఉదయంనే సుకుమార్ ఇంటికి కూడా ఐటీ అధికారులు వెళ్లారు. అయితే శంషాబాద్ విమానాశ్రయం నుంచి దగ్గరుండి ఐటీ అధికారులు సుకుమార్ని ఇంటికి తీసుకువెళ్ళినట్టుగా కూడా సమాచారం. పుష్ప 2కు సంబంధించి దర్శకుడిగా వ్యవహరించారు. అలాగే మైత్రి మూవీ బ్యానర్స్ లో కూడా ఆయనకి షేర్ ఉన్నట్టు కూడా సమాచారం రావడంతో ఏదైతే 1800 కోట్లు కూడా పుష్ప 2కు వచ్చాయి, దానికి సంబంధించి భారీ అవకతవకలు జరిగాయి, ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొట్టినట్టుగా కూడా అధికారులు భావించడం, అది దానికి సంబంధించి కూడా ఐటీ పన్నులు కట్టకుండా ఎగవేశారు అని చెప్పి కూడా ఆరోపణలు రావడంతో దానికి సంబంధించి కూడా డాక్యుమెంట్స్ అన్నిటి కూడా పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు దిల్ రాజు నిర్మాత అయినటువంటి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కూడా పనిచేస్తూ ఉన్నారు. నిర్మాతగా ఒకవైపు వ్యవహరిస్తూ సంక్రాంతికి వస్తున్నాం, అలాగే గేమ్ చేంజర్ లాంటి సినిమాలు తీశారు. అయితే దానికి సంబంధించి కూడా గేమ్ చేంజర్ లాంటి వాటికి కూడా 208 కోట్ల వరకు కూడా వసూలు వచ్చాయి, దానికి సంబంధించి కూడా పన్నులు ఎగవేశారు అని ఆరోపణలు రావడం, దానికి సంబంధించి పూర్తిగా కూడా చెక్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గత 4-5 సంవత్సరాలకు ఉన్న బ్యాలెన్స్ షీట్స్ కూడా చెక్ చేసినట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. వచ్చిన ఆదాయాలు ఏంటి, దానికి సంబంధించిన ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఫినాన్షియర్స్ ఎవరు ఉన్నారు, దానికి సంబంధించి ఏ విధంగా పన్ను కట్టారని కూడా దాని గురించి చెక్ చేస్తున్నట్టు కూడా సమాచారం. సో పుష్ప 2కు సంబంధించి కూడా ఇప్పటికే చాలా వరకు భారీ వసూలు రావడంతో అందులో ఎంతవరకు మైత్రి మూవీ మేకర్స్, దానికి సంబంధించి నిర్మాతలు కూడా ఎంతవరకు దాంట్లో వ్యవహరించారు, ఎంతవరకు పన్నులు కట్టారు అనే కోణంలో కూడా ఐటీ అధికారులు చెక్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా కూడా చూసుకుంటే నిన్న ఉదయం 6 గంటల ప్రాంతంలో మొదలైన తనిఖీలు ఇప్పటి వరకు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏకకాలంలో 8 చోట్ల దాదాపు 55 మంది బృందాలతో కలిపి ఐటీ అధికారులు అయితే తనిఖీ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు దాదాపు కూడా వచ్చి చాలా భారీ వ్యత్యాసం కనిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. వచ్చిన వసూలు, దానికి సంబంధించిన ఏదైతే పన్ను ఉందో భారీ దానికి వ్యత్యాసం ఉన్నట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఎంతవరకు వారు కట్టారు పన్ను, దాదాపు 30% వరకు కూడా వచ్చిన ఆదాయంలో నికర లాభంలో కట్టాల్సి ఉంటుంది వివిధ స్లాబుల్లో పన్ను, కానీ ఇప్పటివరకు కూడా దానికి సంబంధించి కట్టలేదని కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా దిల్ రాజు నివాసంతో పాటు కూడా చాలా వరకు కార్యాలయాల్లో మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించి, అలాగే మ్యాంగో మూవీ మేకర్స్కి సంబంధించి కూడా పూర్తిగా దానికి సంబంధించి ఆ కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు. ఐటీ అధికారులు కూడా ఇందాక దిల్ రాజు నివాసంలో కూడా 5-6 మంది అధికారులు కూడా లోపలికి వెళ్లారు. సిఆర్పీఎఫ్ బలగాల నేతృత్వంలో కూడా ఇక్కడ పూర్తిగా తనిఖీలు జరిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే దానికి సంబంధించిన పత్రాలు, బ్యాలెన్స్ షీట్స్, ఎంతవరకు పన్ను కట్టారు, ఎంతవరకు వసూలు చేశారు, దానికి సంబంధించి ఎంత లాభాలు వచ్చాయి అనే కోణంలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు సుకుమార్ నివాసంలో కూడా ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. పుష్ప 2కి డైరెక్టర్గా కూడా ఉన్నారు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో చాలా వరకు వసూలు రావడంతో దానికి సంబంధించి కూడా సుకుమార్ ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. మరోవైపు దిల్ రాజు కుమార్తె హన్సితారెడ్డి ఇంట్లో నివాసంలో కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తంగా కూడా 2-3 రోజుల పాటు ఐటీ అధికారులు ఇదే విధంగా కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఇవాళ పూర్తిగా ఫైనాన్స్ అకౌంట్స్కి సంబంధించి కూడా అధికారులు పిలిపించి బ్యాంకు లాకర్స్కి సంబంధించి, అలాగే ఎస్వీసీ బ్యానర్స్ నిర్మాణంలో కూడా ఈ పుష్ప 2 కానీ ఇవన్నీ సినిమాలు తీయడంతో ఎస్వీసీ బ్యానర్స్ కూడా దిల్ రాజును తీసుకువెళ్ళి అక్కడ కూడా చెక్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు కూడా తెలుసు. మొత్తంగా ఐటీ అధికారులు డాక్యుమెంట్స్ కూడా పూర్తిగా పరిశీలిస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. పూర్తిగా ఆదాయ వ్యయాలు ఏ విధంగా వచ్చాయి అనే కోణంలో చాలా వరకు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంతవరకు భారీ వసూలు వచ్చాయని కూడా చాలా వరకు అడ్వర్టైజ్ ఇచ్చిన పరిస్థితి. సో దాని గురించి పూర్తిగా కూడా చెక్ చేసి అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కవిత. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ.